నమస్తే, నేను ప్రశాంత్. జగన్ గారు పల్నాడు పర్యటనకైతే వెళ్తూ ఉన్నారు. మరి ఎందుకని వెళ్తున్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, జగన్ గారు పల్నాడు పర్యటనకైతే వెళ్తూ ఉన్నారు. ఎందుకని, ఆయన అక్కడ ఎలా ఉంది? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పల్నాడు వెళ్తున్నారు అంటే అసందర్భంగా ఇది సందర్భం కాదు, ఆయన వెళ్ళాల్సిన సమయం కాదు. కానీ ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎలాగో ఒకలాగా ప్రజల్లోకి వెళ్ళాలి. 21 యోగా ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోటి యోగా డేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నరేంద్ర మోదీ గారు కూడా ఆ రోజు వస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు వచ్చాకే జనవరి 21 ఐక్యరాజ్య సమితి యోగా డేగా ప్రకటించింది, అంటే మొత్తం అంతర్జాతీయంగా. అందుకని 11 ఏళ్ళు అయింది కాబట్టి ఆయనకి చాలా ఇష్టమైంది యోగా. ఎవరికి? నరేంద్ర మోదీకి ఇష్టమే. చంద్రబాబు నాయుడు గారు కూడా రెగ్యులర్గా యోగా చేస్తారు, చాలా ఇష్టం ఆయనకు కూడా. అంటే ఆయనకు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ ఎక్కువ ఇద్దరికి కూడా. సో దాన్ని పురస్కరించుకొని అక్కడ వైజాగ్లో పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నారు. సో దాని ముందు ఏదో ఒక గొడవ చెయ్యాలి. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మింగుడు పట్టం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకే రకంగా ఏకతాటి మీద ఉండడం, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఈ సందర్భంలో ఏదో ఒక కుట్ర చేయాలి కాబట్టి ఈ నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన ఎప్పుడు ఎన్నికలకి ముందు అంటే జూన్ 9వ తారీఖున మరణించారు. ఆయన గత ఏడాది 2024. ఎందుకు మరణించారు? ఆయన ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డే వస్తారు అని బెట్టింగ్ యాప్లు పెట్టుకున్నారు. ఆ బెట్టింగ్ ఏ రకంగా పెట్టుకున్నారు? ఒక డాక్టర్ ఎవరో ఉన్నారట, ఈయన రెంటపాళ్ళ, ఓకే, ఈయన ఊరు. ఇప్పుడు రెంటపాళ్ళ వెళ్తున్నాడు ఆయన. అయితే ఈయన చనిపోయింది మేడికొండూరు దగ్గర, ఆ రోడ్డు దగ్గర ఒక ప్లేస్లో ఆయన చనిపోయాడు లాస్ట్ ఇయర్ పురుగు మందు తాగి. ఎందుకు తాగాడు అంటే ఈ బెట్టింగ్ చేసినప్పుడు ఈయన కొంత డబ్బు తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గర పెట్టారు. వేరే వాళ్ళతో ఈయన బెట్టింగ్ చేశాడు వైసీపీ గెలుస్తుందని. ఎప్పుడైతే ఆరామస్తాంది ఆయనది సర్వే వచ్చిందో ఇతనికి ఆశ పుట్టింది. 1.5 కోటి ఈయన బెట్టింగ్ యాప్లో పెట్టాడు. అంటే బెట్టింగ్ పెట్టాడు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, వైసీపీ వస్తుందని. అది కానీ జరగలేదు. జరగకుండానే మళ్ళీ ఈయన ఈ సర్వేలు చూసుకుని 12వ తారీఖు వీళ్ళు ప్రమాణం చేశారు. రిజల్ట్ జూన్ 4 వచ్చింది కదా. వచ్చాక ఈయన 6వ తారీఖు పురుగు మందు తాగేశాడు ఈ డబ్బులు ఇవ్వాలని. ఆయన దగ్గర డబ్బులు లేవు. పొలం అయితే ఉన్నట్టుంది. ఈయన ఉప సర్పంచ్గానే ఏదో చేస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు కూడా అక్కడ సర్పంచ్గానే ఏదో చేశారు అక్కడ. సో చనిపోతే భార్యాపిల్లలు ఇప్పుడు అక్కడ లేరు, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయారట. ఈ నాగమల్లేశ్వరరావు భార్య యాక్చువల్గా ఇప్పుడు అక్కడ ఏం లేరు ఆవిడ. మరి ఎందుకు వెళ్తున్నాడు? ఈ నాగమల్లేశ్వరరావుది ఆల్రెడీ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహావిష్కరణకి ఈయన వెళ్ళాలనుకుని కుదరక వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు పనిలో పని మళ్ళీ విగ్రహావిష్కరణ చేస్తాడు ఈయన. అది ఆ ఊరు రెంటపాళ్ళ అనేది చాలా చిన్న ఊరు, చిన్న ఇరుకు వీధులట. అందుకని నిన్న పోలీసులు క్లియర్గా మీరు ఎక్కువ మంది వెళ్తే అక్కడ కుదరదు, సందులు కూడా ఇరుగ్గా ఉన్నాయి, మీరు 3 కార్లు 100 మందితోటే మీరు వెళ్ళాలి అని చెప్పారు. ఇప్పుడు సాధారణంగా పరామర్శకు వెళ్ళేటప్పుడు హంగు ఆర్భాటాలతో ఎవరు వెళ్ళరు కదండి. అది వెళ్ళేదే పరామర్శ అన్నప్పుడు చాలా కామ్గా చాలా పద్ధతిగా వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శవాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఊరేగింపుగా ఏదో ఒక పెద్ద పండగ నిర్వహిస్తున్నట్టు, ప్లస్ తన్ని పొగిడించుకుంటూ జై జగన్ అనో సీఎం అనో అర్పించుకుంటూ ఒక పటాలాన్ని వేసుకుని వెళ్తాడు ఆయన. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి, ఈలోగా ఇప్పుడు ఇంకో న్యూస్ వచ్చింది మనకి. ఇప్పుడు పోలీసులు చెప్పింది ఎంత కరెక్ట్ అంటే, ఇప్పుడు జగన్ కాన్వాయ్ తగిలి ఏటుకూరు దగ్గర ఒక యువకుడికి గాయాలయ్యాయి, ఆయన ఆసుపత్రికి తరలించారు. మరి ఇప్పుడు పోలీసులు అదే కదా చెప్పారు, ఇరుకు రోడ్లు మీరు రాకండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఎక్కువ మంది రాకండి అంటే కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వస్తాం, మా కార్యకర్తలు వస్తారు, నిన్నటి నుంచి అందరూ ఊగిపోతున్నారు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు చంద్రబాబు నాయుడు అని నిన్న ఆవిడెవరు వరుడు కళ్యాణి కూడా పొదిల్లో అంతమంది జనసంద్రం వస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. జనసంద్రం చూసి తట్టుకోలేకపోవటం కాదు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు వెళ్ళేది అక్కడ మీ ప్రదర్శనకా లేకపోతే వాళ్ళని పరామర్శించటానికా? అది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నియోజకవర్గాల్లో తిరగకుండా ఈ పనికిమాలిన పనులు ఏంటండి? నియోజకవర్గానికి వెళ్ళండి, మీరు మీ ప్రజల్ని చూసుకోండి, కామ్గా వెళ్ళండి, మీరు పాదయాత్రలు చేసుకోండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి, అది చెప్తున్నాం మనం. మీరు పరామర్శలకు వెళ్ళండి, దాన్ని
అదేదో చావుకి వెళ్తున్నామో లేకపోతే చావు పరామర్శకి వెళ్తున్నాం అని కాకుండా ఏదో పెళ్లి బారాతులాగా వెళ్తే ఎక్కడైనా అర్థం ఉందండి? అది ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు వీళ్ళు, పైగా రెచ్చిపోతారు కదా. ఇప్పుడు ఆ టైంలో కార్యకర్తలకు మీరు మందిస్తారో బిర్యానీ ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు, వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. వాళ్ళకి దానివల్ల ఎవరికి ఇబ్బంది? ప్రజలకే కదండి. మీరు ఎవరినైనా ఏదైనా ఒక మహిళను ఏదైనా అన్నా చేసినా కూడా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఆపాదించి మళ్ళీ అదొక గొడవ చేసి రకరకాల గొడవలు వస్తాయి. ఇప్పుడు ఇది చెప్పుకున్నాం కదా మనం, ఇప్పుడు ఆ కాన్వాయ్ తగిలి ఒక అబ్బాయికి ఏదో అయింది, ఇట్లా ఎన్ని జరుగుతాయో ఇంకా మీకు సాయంకాలంలోపు మనం ఎన్ని వింటామో. అందుకని ఈ నాగమల్లేశ్వరరావు చనిపోయింది జూన్ 12కు ముందు, అంటే జూన్ 9, 2024. కానీ పోలీసుల వేధింపులు తాళలేక ఈయన చచ్చిపోయాడు అని నిన్నటి నుంచో మొన్నటి నుంచో ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి సంవత్సరం అంతా ఏం చేశారు మేడం? ఇప్పుడు ఎందుకు పరామర్శకి వెళ్తూ ఉన్నారు? ఇన్ని డేస్ ఎందుకు వెళ్ళలేదు? అంటే ఆయనకి న్యూస్ మొన్న ఎవడో చెప్పుంటాడు, ఇలా జరిగిందండి మీరు దీన్ని ఏదైనా ఉపయోగించుకోండి అంటే. ఇప్పుడు సందట్లో సడేమియా 21 యోగా డే వస్తుంది కదా, సో ప్రధాని వచ్చే ముందు ఈ గొడవలు చేసి ప్రధాని దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలన్నమాట. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలా ఉంది, ఇలా చేస్తోంది అని ఈ నిందను తీసుకెళ్ళి వాళ్ళ మీద వేసేస్తే ఎలాగా ప్రధానమంత్రి నమ్మరు, అది వేరే విషయం. కానీ దీనివల్ల ఏమవుతుందంటేనండి, ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారంటే, మన అధికార పార్టీకైనా ఒకటే చెప్తాము, అధికారంలో లేని పార్టీకైనా ఒకటే చెప్తామండి, దయచేసి మీరు పరామర్శలకు వెళ్ళినప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజల్ని పాలించడానికి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. దయచేసి ఇది గుర్తించండి. ఈ వైసీపీ వాళ్ళు కూడా మీరందరూ, మీకు ఎలాగా ఇప్పుడు ఇది లేదు, పవర్ లేదు, మీరు పవర్లో రావటం కోసం ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండి. మీరు కామ్గా ఉండి మీరు చెప్పదలుచుకుంది ఏదో నిదానంగా చెప్పి మీరు ప్రజల్లోకి, నియోజకవర్గాల్లో తిరగండి తప్ప ఎందుకు ఇట్లాగా ఇబ్బందులు పెడతారండి? ఇప్పుడు ఇవాళ ఇంకా ఎన్ని జరుగుతాయో, ఎన్ని గొడవలు అవుతాయో. ఒక కామ్గా ఉండే ఒక ప్రదేశం ఇవాళ ఏ రకంగా అయిపోతుందో తెలియదు. అందుకని ఏదో నాగమల్లేశ్వరరావు గారి చావు ఈరోజు అక్కడ ఉండే ఆ చుట్టుపక్కల ఉండే ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తుందన్నమాట. కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు గుర్తించాలని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.